హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు డిఎస్సి ఎడ్జిటీకి సంబంధించి ప్రిలిమినరీ కీని ఏ విధంగా చూడాలని మీకు చూపిస్తాను. ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ దగ్గర క్వశ్చన్ పేపర్స్ అనే దాన్ని మీరు క్లిక్ చేయాలి. ఓకే, ఇంపార్టెంట్ లింక్స్ దగ్గర క్వశ్చన్ పేపర్స్ అనే దాన్ని క్లిక్ చేయాలి. అప్పుడు మనకు స్క్రోలింగ్ చేసినట్లయితే 18వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు గల మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్స్లో ఉన్న క్వశ్చన్ పేపర్స్ ఇక్కడ మీరు పరిశీలన చేయొచ్చు. ఇది కేవలం ఎడ్జిటీకి మాత్రమే ఈ విధంగా ఉంది. ఓకే, ప్రిలిమినరీ కీ అనేది. సో ఆ యొక్క డేట్స్లో మీరు మార్నింగ్ సెషన్ కానీ ఆఫ్టర్నూన్ సెషన్కి సంబంధించిన అక్కడ మనకు ఎడ్జిటీ అని కనిపిస్తుంది కదా, సెషన్స్ కింద దాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఒక 5 seconds తర్వాత మనకు ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ ప్రిలిమినరీ కీ అనేది మనకు అంటే క్వశ్చన్ దగ్గరే ఆన్సర్గా మనకు రౌండ్ అప్ చేసి ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ప్రసాద్ స్కీమ్ ఎవరు ప్రవేశపెట్టారు అని చెప్పి ఉంది. మిలిటెంట్ నవజవాన్ భారత సభను స్థాపించేవారు. అక్కడ మనకు ఆప్షన్ని రౌండ్ అప్ చేశారు కదా, అదే మనకు ప్రిలిమినరీ కీ. ఓకేనా. సో క్వశ్చన్ పేపర్ దగ్గర మనకు ప్రిలిమినరీ కీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క ప్రిలిమినరీ కీని మీరు జాగ్రత్తగా పరిశీలన చేసి ఇక్కడ ఏమైనా సరే మిస్టేక్ కనుక ఉన్నట్లయితే, అంటే క్వశ్చన్ పేపర్లో ఉన్న ఏవైతే ఆప్షన్స్ అయితే ఉన్నాయో ఆ యొక్క ఆప్షన్స్లో మనకు మిస్టేక్ కనుక ఉన్నట్లయితే మీరు క్వశ్చన్ అనేది అబ్జెక్షన్ చేయొచ్చు. లేదంటే క్వశ్చనే అడగడానికి తప్పైతే మీరు దాన్ని కూడా అబ్జెక్షన్ చేయొచ్చు. ఒక క్వశ్చన్కి 2 ఆన్సర్స్ కనుక ఉన్నట్లయితే ఆ యొక్క క్వశ్చన్ కూడా మీరు అబ్జెక్షన్ అనేది అఫీషియల్ సెట్లో అబ్జెక్షన్ దగ్గర క్లిక్ చేసి అబ్జెక్షన్ అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా. ఎడ్జిటీకి సంబంధించి క్వశ్చన్ పేపర్కి మాత్రమే ప్రిలిమినరీకి ప్లస్ క్వశ్చన్ పేపర్ కూడా కలిసి అయితే ఉంది. ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మిగతా వారు ఎవరికి కూడా ఈ విధంగా అయితే లేదు. ఓకేనా. నేను అయితే పరిశీలన చేశాను. మిగతా వారికి కీస్ వేరే ఉన్నాయి. మనకు మాత్రం అంటే ఎడ్జిటీ ఎగ్జామ్ ఎవరైతే రాశారో వారికి మాత్రం క్వశ్చన్ పేపర్ ప్లస్ కీ అనేది అంటే ప్రిలిమినరీ కీ అనేది ఒకే దగ్గర కలిపి అయితే ఉందన్నమాట. సెపరేట్గా వేరే దగ్గర లేవు. ఇప్పుడు మీరు అబ్జెక్షన్ చేయడానికి అబ్జెక్షన్స్ ఆన్ ఇనిషియల్ కీస్ అనేది ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరు మొబైల్లో కూడా కంప్లైంట్ అనేది రైట్ చేయొచ్చు. ఓకే, అబ్జెక్షన్ అనేది ఇవ్వచ్చు అనమాట. ముందుగా మీకు హాల్ టికెట్ నెంబర్ని, డేట్ ఆఫ్ బర్త్ని, తర్వాత సెలెక్ట్ పోస్ట్ దగ్గర మీరు స్కూల్ స్టూడెంట్కి సంబంధించి అప్లై చేయొచ్చు, లేదంటే ఎడ్జిటీకి సంబంధించి అప్లై చేయొచ్చు, ఎవరికైనా అప్లై చేయొచ్చు. తర్వాత సెషన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత క్వశ్చన్ పేపర్లో ఏదైతే క్వశ్చన్ అయితే ఉందో ఆ యొక్క క్వశ్చన్ కూడా సెలెక్ట్ అనేది చేసుకోండి. తర్వాత గెట్ డీటెయిల్స్ని క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ కనుక వెళ్ళడం జరుగుతుంది. గతంలో మీరు టెట్ కనుక అబ్జెక్షన్ అనేది చేసినట్లయితే మీకు కొంచెం అవగాహన అనేది వస్తుంది. సేమ్ గతంలో మనకు ఏదైతే టెట్ ఎగ్జామ్ జరిగినప్పుడు మనం ఇనిషియల్ కీ మీద అబ్జెక్షన్ చేసాము, అదే తరహాలో మనకు ఉండడం జరుగుతుంది. లోపల ఆ యొక్క క్వశ్చన్ సంబంధించి ఆన్సర్ అనేది వాడిస్తాడు ఒక ఆప్షన్ని. తర్వాత మనకు 3 ఆప్షన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఆ యొక్క 3 ఆప్షన్స్లో ఏదో ఒక దాన్ని మనం క్లిక్ చేసి కింద మనకు కంప్లైంట్ అనేది రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది. తెలుగులో మనకు టైపింగ్ చేస్తే అవ్వదు. బట్ ఏంటంటే మన యొక్క తెలుగు మీనింగ్ని మనం ఇంగ్లీష్లో టైప్ చేసినా సరే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే బాగున్నారా అనే వర్డ్ మనం టైప్ చేయాలనుకుంటే BAGUNNARA అని టైప్ చేస్తాం కదా వాట్సాప్లో. సో అదే తరహాలో మనకు ఇక్కడ కంప్లైంట్ అనే దగ్గర కూడా మనం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వచ్చు. మనకు 2 ఆప్షన్స్ వచ్చినప్పుడు ఏ విధంగా మనం టైప్ చేయాలంటే ఏదో ఒక ఆప్షన్ ముందుగా అక్కడ మీరు క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద మీరు ఫుల్ డీటెయిల్స్ అనేది ఇవ్వండి. ఆ యొక్క క్వశ్చన్ అనేది మిస్టేక్గా ఉందనో, లేదంటే ఆ యొక్క క్వశ్చన్కి 2 ఆన్సర్స్ అయితే ఉన్నాయనో మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా వారు పరిశీలన చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు ఫైనల్ కీలో చేంజెస్ అనేవి జరుగుతాయి. ఓకేనా. కేవలం అబ్జెక్షన్ చేసిన వారికి మాత్రమే మార్కులు వస్తాయా అని చెప్పి చాలా మంది అడిగారు. కేవలం అబ్జెక్షన్ చేసిన వారికే కాదు, ఆ యొక్క సెషన్లో ఉన్న వారికి కూడా మార్కులు అనేది కలిసే అవకాశం ఉంది, కోల్పోయే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఒక ఎగ్జామ్ పేపర్ రాసిన తర్వాత ఆ యొక్క ఎగ్జామ్ తాలూకు క్వశ్చనే మిస్టేక్గా ఉండి ఇచ్చిన 4 ఆప్షన్లో కూడా ఏది కూడా కరెక్ట్గా కాకపోతే సెషన్లో ఉన్న వారందరికీ కూడా మార్క్స్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఒక క్వశ్చన్ పేపర్ సంబంధించి ఒక క్వశ్చన్లో 3rd ఆప్షన్ అనేది కరెక్ట్గా ఇచ్చారనుకుందాం. కానీ మనం అబ్జెక్షన్ చేసిన తర్వాత 4th ఆప్షన్ అనేది కరెక్ట్గా అయితే ఎవరైతే గతంలో 4th ఆప్షన్ అనేది ఇచ్చారో వారికి మార్క్ అనేది కలుస్తుంది. ఎవరైతే గతంలో 3rd ఆప్షన్ అనేది ఇచ్చి మార్క్ పొందారో వారికి మార్క్ అనేది కోల్పోయే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా. సో ఎవరైనా సరే కంప్లైంట్ చేసినా అది కనుక నిజంగా మనకు తేలినట్లయితే, అక్కడ మిస్టేక్ ఉందని తేలినట్లయితే మార్క్స్ అనేది రావడం ఉంటుంది, కోల్పోయే అవకాశం కూడా ఉండడం అయితే జరుగుతుంది. ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. కంప్లైంట్ చేసిన వారి మీద ఏమైనా యాక్షన్స్ అనేవి గవర్నమెంట్ తీసుకుంటుందా అని చెప్పి చాలా మంది అడిగారు. మీరు ఏ టెన్షన్ అయితే అవ్వట్లేదు. అబ్జెక్షన్స్ అనేవి అభ్యర్థి నుంచి సాధారణంగా తీసుకుంటారు. మీరు ప్రతిసారి కంప్లైంట్ చేసినంత మాత్రాన వారు మీ మీద నిఘా పెట్టడం అటువంటిది ఏమీ జరగదు. అందరూ కూడా దీనికి అబ్జెక్షన్ అనేది చేయొచ్చు. ఎవరైనా సరే కీస్ మీద అబ్జెక్షన్ అనేది చేయొచ్చు. ఇందులో మీరు టెన్షన్ అయితే అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని అప్డేట్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు అందిస్తుంటాను. థ్యాంక్ యూ.